సందర్భంగా సుపరిపాలన తొలడు అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారండి. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ సంవత్సరానికి సందర్భంగా ఈ ప్రభుత్వం ఎలా ఉంది, మనం సూపర్ సిక్స్లో చాలా హామీలు ఇచ్చాం, ఆ హామీల్లో ఎన్ని వాళ్ళ ఇంటికి వాళ్ళకు వచ్చాయి, ఎన్ని రాలేదు, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇవన్నీ కూడా అడిగి మాకు ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పేసి ఈ కార్యక్రమం అండి. అందులో భాగంగానే ఈరోజు మేము ఇంటికి వచ్చామండి. అందరం కూడా నాయకులు అందరం కలిపి ఇక్కడికి వచ్చాం. ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉన్నాం. ఎలా ఉందండి ఈ పరిపాలన? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? మీరందరూ చెప్పండి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా ఎలా ఉందండి ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది చెప్పండి, గట్టిగా చెప్పాలి మీరు. బాగుందండి. అదే ప్రభుత్వంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫస్ట్ ఏమన్నాడు ఆయన? అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకి కూడా నేను డబ్బులు వేస్తానని చెప్పాడు మొదట. తర్వాత ఏం చేశాడు? ఒకరికి వేసాడు, 13,000 వేసాడు. కానీ కూటమి ప్రభుత్వంలో ఒక హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏమనండి, ఎంతమంది పిల్లలు ఉంటే నేను అంతమందికి వేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు తల్లికి 100 అందరికీ వేసారండి. అంటే ఒకరికి ఇక్కడికి కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, అది మాట్లాడతాం. ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ 6 లో భాగంగా హామీ నెరవేర్చారు కదండి, నెరవేర్చారు. అది దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ అన్ని వచ్చాయి కదండి, అందరికి వచ్చాయి. అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు హామీ ఇచ్చారు. అంటే మనం కొంతమంది వెళ్ళొచ్చు, హామీ ఇచ్చారు. హామీని కూడా రేపు ఆగస్టు 15 నుంచి నెరవేర్చుకున్నారు. అంటే సూపర్ 6 లో కొన్ని హామీలు అన్ని కూడా నెరవేర్చారు, ఇంకొన్ని నెరవేర్చి ఉన్నాయి. మీరు చెప్పారు ఇందాక, ఇప్పుడు మీరు చెప్పారు 1500 తప్పకుండా అది కూడా సూపర్ 6 లో భాగంగా అది కూడా ఉందండి. అంటే ఈ గత ప్రభుత్వం సుమారు 10 లక్షల కోట్లు అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. కానీ సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన ఏదైతే నేను హామీలు ఇచ్చానో ఆ హామీలన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పేసి ఇప్పటికే 4 హామీలు నెరవేర్చడం లేదు సూపర్ 6 లో అండి. ఇంకొక మీరు ఏదైతే అడిగారో అన్ని కూడా తొందరలో అన్ని కూడా నెరవేరుస్తారండి. అయితే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయనే ఉండాలి, కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్నారు, మహిళలందరూ కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత